డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్, మాడ్యూల్ 5, లెసన్ 8, 8వ పాఠం. దేవుని గూర్చి తెలిపేది ఏది? దేవుని గూర్చి తెలిపేది ఏది? మనుషులకు దేవుని గూర్చి పరిచయం చేసేవారు ఎవరు? పరలోకమందున్న దేవుడు అదృశ్యుడు. ఆయన పరలోకంలో నివాసమును కలిగి ఉన్నాడు. మరి ఆయనను గూర్చి మనకు తెలిపేవారెవరు? పరలోకమందున్న దేవుని గూర్చి మనకు పరిచయము చేసేవారెవరు? మనం ఎలా తెలుసుకోగలం? ఈ విషయాన్ని గూర్చి ఈ పాఠ్యాంశంలో మనము నేర్చుకోబోతున్నాం. చాలామంది మేము దేవుని గూర్చి మీకు తెలియజేస్తాం, మేము దేవుని గూర్చి మీకు పరిచయం చేస్తాం, ఇదిగో దేవుడు, అదిగో దేవుడు అని అంటూ ఉన్నారు. ప్రపంచంలో చాలామంది దేవుని గూర్చి చెప్పటానికి, మాట్లాడటానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. ఎందుకంటే మనుషులకు దేవుని యొక్క అవసరత చాలా గొప్పగా ఉంది. మనిషి దేవుడు ఎక్కడున్నాడు, దేవుని గురించి తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనుషులలో ఉన్నటువంటి ఈ ఆశను, మనుషులలో ఉన్నటువంటి బలమైన కోరికను కొందరు వారికి అనుకూలంగా మలుచుకోవాలని, కొంత ధనాన్ని సంపాదించుకోవాలని తప్పుడు మార్గాలలో అబద్ధపు దేవుని పరిచయం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకు కావలసినది నిజమైన పరలోకమందున్న తండ్రి అయిన దేవుని యథార్థముగా పరిచయం చేసేవారు ఎవరు? పరిశుద్ధ గ్రంథములో ఈ ప్రశ్నకు సమాధానం మనకు దొరుకుతుంది. ఎవరి దగ్గర మోసపోవలసిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరత లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఈ ప్రశ్నకు సమాధానం ఉంది. పరలోకమందున్న తండ్రి అయిన దేవునిని నిజముగా, యథార్థముగా పరిచయం చేస్తున్నటువంటి వారు ఎవరు? తెలియజేస్తున్నటువంటి వారు ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వాక్యం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఇక్కడ ఏమని రాయబడింది? ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. ఒకవేళ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నేను దేవుని గురించి నీకు పరిచయం చేస్తాను, నేను దేవుని గురించి నీకు తెలియజేస్తాను అని పరిశుద్ధ గ్రంథములో ఉన్న సరైనటువంటి మార్గములో కాకుండా వారి ఇష్టానుసారమైనటువంటి పద్ధతులలో మీకు దేవుని పరిచయం చేస్తాము అంటే మీరు నమ్మవలసిన అవసరత లేదు. ఎందుచేతనంటే ఎవరు ఎప్పుడూ దేవుని చూడలేదు, ఎవరు ఎప్పుడూ దేవుని చూడలేదు. మరి అలాంటప్పుడు ఎవరూ కూడా దేవుణ్ణి పరిచయం చేసేటువంటి సామర్థ్యమును కలిగి లేరు. వారు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి. ఎవరైనా మీ దగ్గరకు తప్పుడు విధానాలలో దేవుణ్ణి పరిచయం చేస్తాం అని వచ్చారనుకోండి, అసలు వారికి తెలియదు. వారు కూడా దేవుణ్ణి తెలుసుకోవలసిన వారుగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తెలియాలి. దేవుని గూర్చి పరిచయం చేయటానికి ఇక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అవకాశం ఏంటి, ఆ మార్గం ఏంటి, ఆ దారి ఏంటి? ఎవరూ ఎప్పుడూ దేవుణ్ణి చూడకపోతే మరి మనము దేవుణ్ణి ఎలా తెలుసుకోగలం? దేవుణ్ణి మనకు పరిచయం చేసేది ఎవరు అనగానే అక్కడ సమాధానాన్ని దేవుడు రాయించాడు. చూడండి, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే అనగా యేసుక్రీస్తు ప్రభువు, జనితైక కుమారుడు. ఆయన మాత్రమే పరలోకమందున్న తండ్రి అయిన దేవుని గూర్చి ఉన్నది ఉన్నట్టుగా, ఎటువంటి కల్మషం లేకుండా దేవుని గూర్చి పరిచయం చేశారు, దేవుని గూర్చి బయలుపరిచారు. అందుచేత ఇక్కడ ఆ సమాధానాన్ని మనం చక్కగా గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఇక ఎవ్వరూ కూడా తండ్రి అయిన దేవుని చూడలేదు, ఇక ఎవ్వరూ కూడా తండ్రి అయిన దేవుని గూర్చి చెప్పనూ లేరు.
దేవుని గూర్చి పరిచయం చేసేవారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని గూర్చి పరిచయం చేసేవారైతే మరి యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమునున్నారు ఆయన. ఇప్పుడు ఆయన మనకెలా చెబుతారు? అన్ని కాలాలలో ఉన్నటువంటి మనుషులకు యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి అయిన దేవుని గురించి ఎలా చెబుతారు, ఎలా చెప్పగలరు అంటే వాక్యము ద్వారా. శరీరధారిగా శరీర రీతిగా ఆయన ప్రత్యక్షంగా వచ్చి మనతో మాట్లాడడం ద్వారా కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వాక్యము ద్వారా, దేవుని మాటల ద్వారా దేవుని గురించి మనకు పరిచయం చేస్తారు. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు అనగా ఎవరు? వాక్యమే కదా. దేవుని వాక్యమే యేసుక్రీస్తు. దేవుని కుమారుడు అనగా దేవుని మాటలే, దేవుని వాక్యమే. ఈ విషయాన్ని యోహాను సువార్తలోని 1వ అధ్యాయము 14వ వాక్యాన్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వాక్యం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని వాక్యము మన మధ్య యేసుక్రీస్తు ప్రభువు వలె జీవించారు. అంటే యేసుక్రీస్తు ప్రభువే దేవుని వాక్యం. వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించాను. అంటే 2000 సంవత్సరాల క్రితం మనుషుల మధ్య నివసించాను. కనుక దేవుని వాక్యమే యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువే దేవుని గూర్చి బయలుపరచగలరు. అనగా దేవుని వాక్యమే మనకు దేవుని గూర్చి తెలియపరచును. దేవుని గూర్చి తెలిపేది ఏది అనగానే ఇప్పుడు మనకు దొరికిన సమాధానం ఏంటి? దేవుని వాక్యము. దేవుని వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభువు. ఇంకా ఈ విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో మనము పరిశీలనను కొనసాగిద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యం నుండి మీరు చూడగలిగితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు దేవుని గూర్చి ఎవరికి దేవుని వాక్యము వలన యథార్థమైన సంగతులు బోధింపబడుతున్నాయో తెలియజేస్తున్నారు. ఎవరు గ్రహించగలరు? దేవుని వాక్యములో ఉన్నటువంటి దేవుని గూర్చినటువంటి వివరణను ఎవరు తెలుసుకోగలరు? చూడండి, ఈ వాక్య భాగంలో మీరు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యం నుండి. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను అని అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు పరమందున్న తండ్రితో ఏమంటున్నారు చూడండి. తండ్రి, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేశావు. నిన్ను గూర్చిన సంగతులు దేవుని రాజ్యపు సంగతులు జ్ఞానులకు వివేకులకు మరుగు చేశావు. అంటే ఈ భూప్రపంచంలో ముందుగా దేవుని గూర్చి తెలుసుకుంటున్న వారు ఎవరు? పసిబాలురే. పసిబాలురంటే లోకములో తక్కువ స్థానంలో ఉన్నవారు, అన్నింటిలోనూ తక్కువ దశలో ఉన్నవారు. లోకములో అన్నింటిలోనూ ఎక్కువ దశలో ఉన్నవారు ఎవరు? జ్ఞానులు, వివేకులు, శాస్త్రులు, పండితులు. వీరికి ఎవరికి కూడా దేవుని గూర్చిన జ్ఞానము అర్థం కాలేదు. దేవుడు దేవుని వాక్యము ద్వారా ఆయనను గూర్చి బయలుపరిచినా వారికైతే అందలేదు, వారైతే తెలుసుకోలేకపోతున్నారు. మరి దేవుడు ఎవరికి అనుగ్రహిస్తున్నాడు? పసిబాలురకు బయలుపరిచాడు, పసిబాలురకు అనుగ్రహించాడు. ఇందును బట్టి దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు స్తుతిస్తున్నారు. తర్వాత, అవును తండ్రి, ఎలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. అవును తండ్రి, ఇలా నీవు పసిబాలురకు నీ సంగతులను బయలుపరచడం అనేటువంటి విషయం నీ దృష్టికి అనుకూలమాయను, నీకు ఇష్టమాయను. తర్వాత, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రిగాక ఎవడునూ కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడుగాకను మరి ఎవడునూ తండ్రిని ఎరుగడు. పరలోకమందున్న తండ్రి అయిన దేవుని గూర్చి కుమారునికి మాత్రమే పూర్తిగా తెలుసు. కుమారుడు ఎవరికి బయలుపరచనుద్దేశించెనో వారికి మాత్రమే పరలోకమందున్న తండ్రిని గూర్చి పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ మాటల సారాంశం మీకు అర్థమవుతుందా? మీరు కూడా ఈ జాబితాలో ఉండాలి. పరలోకమందున్న తండ్రిని తెలుసుకునేటువంటి జాబితాలో మీరు ఉండాలి. అంతే తప్ప తెలియక
దూరముగా ఉండిపోయినటువంటి మనుషులలోనికి మీరు వెళ్ళిపోకూడదు. పరమందున్న తండ్రి అయిన దేవుని గూర్చి పూర్తిగా తెలుసుకున్నవారుగా మీరు ఉండాలి. అలా తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సాధ్యం. యేసుక్రీస్తు ప్రభువు ఎవరికి బయలుపరచను ఉద్దేశించానో వారికే తండ్రి అర్థమవుతున్నాడు. అంటే ఇప్పుడు మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరలోకమందున తండ్రి అయిన దేవుని గూర్చి నేర్చుకుంటున్నాం. అనగా దేవుని వాక్యము ద్వారా, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా, అనగా దేవుని వాక్యము ద్వారా. కనుక ప్రియులారా, దేవుని గూర్చి తెలిపేవారు ఎవరు అనగానే నిస్సందేహంగా యేసుక్రీస్తు ప్రభువే, అనగా దేవుని వాక్యమే. ఈరోజు మనము ఆ దేవుని వాక్యము ద్వారా పరలోకమందున్న తండ్రి అయిన దేవుని గురించి తెలుసుకోగలుగుతున్నాం. ఇంకా పరిశోధనాత్మకంగా ముందుకు వెళదాం. ఈ సంగతిని గూర్చి దేవుడు వ్రాయించినటువంటి సంగతులను చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వాక్యం నుండి మీరు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారి మాటలలో ఈ సంగతులను మీరు గమనించండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, శిష్యులు యేసుక్రీస్తు ప్రభువును, ప్రభువా మాకు తండ్రిని కనుపరచు, మాకు అంతే చాలంటున్నారు. ఎందుకంటే ఎవరు ఎప్పుడూ తండ్రిని చూడలేదు కదా. యేసుక్రీస్తు ప్రభు అద్వితీయ కుమారుడు కనుక యేసుక్రీస్తు ప్రభువు తండ్రిని మాకు కనుపరుస్తారేమో, తండ్రి యొక్క ప్రత్యక్షతను మాకు అనుగ్రహిస్తారేమో అనుకొని వారు యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నారు. ఈ సందర్భాన్ని ఇప్పుడు మీరు గమనించండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వాక్యం నుండి, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులతో ఏమంటున్నారు? మీరు నన్ను ఎరిగి ఉంటే, అంటే నేను మీకు పూర్తిగా అర్థమైతే పరమందున్న తండ్రి మీకు అర్థమైనట్టే. దేవుని వాక్యము మీకు పూర్తిగా అర్థమైతే పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు మీకు అర్థమైనట్టే. ఎందుకంటే దేవుని వాక్యములో ఏమున్నాయి? దేవుని గూర్చిన సంగతులు ఉన్నాయి, దేవుని యొక్క లక్షణాలు ఉన్నాయి. వాటన్నింటినీ మీరు తెలుసుకోగలిగితే దేవుడు మీకు అర్థమైనట్టే. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో చెబుతున్నారు. మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పాను. ఆయనను చూచియున్నారని చెప్పాను అంటే మీరు ఏమైనా బాహ్య నేత్రాలతో చూచారా? కాదు, అర్థం చేసుకుంటున్నారు. దేవుని యొక్క లక్షణాలను యేసుక్రీస్తు ప్రభు ద్వారా తెలుసుకుంటున్నారు కనుక చూచియున్నారని యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులతో చెప్పారు. అప్పుడు ఇంకా అర్థం కాక ఫిలిప్పు అడుగుతున్నాడు. ఏమని? అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనుపరుచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, తండ్రిని ఒక్కసారి కనుపరచు ప్రభువా అని అడుగుతున్నాడు. మాకంతే చాలంటున్నాడు. అంటే ఫిలిప్పుకి ఏమర్థం అవ్వలేదన్నమాట. దేవుని యొక్క లక్షణాలను పూర్తిగా మనం అర్థం చేసుకుంటే దేవుణ్ణి మనం చూచినట్టే అనేటువంటి విషయం ఇంకా అర్థం కాలేదన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు సమాధానముగా ఏమంటున్నారు చూడండి. యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు? ఇంతకాలం మీ దగ్గరే ఉన్నాను, ఇంతకాలం తండ్రిని గూర్చి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను, ఇంకా తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు? ఎందుకు అడుగుతున్నావు? కనుక నన్ను మీరు అర్థం చేసుకుని ఉంటే, నేను చెప్పిన మాటల సారాంశము మీ హృదయంలో స్థిరపరచబడి ఉంటే మీరు దేవుణ్ణి తెలుసుకున్నట్టే. మరలా నీవు తండ్రిని చూడాలని ఎందుకు అడుగుతున్నావు అని అంటూ ఇంకా ఏమంటున్నారు చూడండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే. ఎందుకంటే ఇదిగో తండ్రిలో ఉన్న లక్షణాలే నాలో ఉన్నాయి. తండ్రిలో ఉన్న నిత్యశక్తి, తండ్రిలో ఉన్న దేవత్వమును ఇదిగో నేను మీ మధ్య ప్రచురపరుస్తున్నాను. తండ్రిని గూర్చి మీకు బయలుపరుస్తున్నాను. నన్ను చూస్తే తండ్రిని చూచినట్టే. తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఇదిగో నేను చేయుచున్న పనులు కూడా పరలోకమందున్న తండ్రి యొక్క అభీష్టాలే, ఆయన జరిగించే క్రియలే నేను చేస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. ఇంకా తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఇదిగో తండ్రి యందు నేనున్నాను, తండ్రి యందు నేనున్నాను, నా యందు పరలోకమందున్న తండ్రి ఉన్నాడు. దీనిని బట్టి మీరు నమ్మాలి.
లేక ఇదిగో నేను చేయుచున్న ఈ క్రియలను చూచైనా ఇవి పరిశుద్ధమైన తండ్రి కోరుకున్నటువంటి క్రియలు అని క్రియల నిమిత్తమైనా సరే మీరు నన్ను నమ్మాలి అని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పినట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. కనుక ప్రియులారా, ఈ విషయాలను జాగ్రత్తగా మీరు గమనించగలిగితే పరమందున తండ్రిని గూర్చి మనకు బయలుపరిచేది యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువు దేవుని వాక్యముగా ఉండి తండ్రిని గూర్చి మనకు బయలుపరుస్తున్నారు. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వాక్యం నుండి కూడా మీరు గమనించండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వాక్యం నుండి, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితని, దేవునికి ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు అంటున్నారు. ఏమని? లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితని, నీ పేరు అనగా నీ గుణగణాలు, నీ లక్షణాలు, వీటిని ప్రత్యక్షపరిచాను. వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు, వాక్యము ద్వారా నిన్ను పరిచయం చేస్తాను తండ్రి అని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. వారందరూ కూడా ఇదిగో నీ వలన నాకు అనుగ్రహింపబడి ఉన్నారని కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. తర్వాత నీవు నాకు అనుగ్రహించిన మాటలు, దేవుని గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఎలాగా తెలియజేస్తున్నారు? దేవుని మాటల ద్వారా. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు ప్రభువుకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను, ఇదిగో నీ వాక్యమును నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితునని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి. వారు నీవు నన్ను పంపితివని నమ్మారు అని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు చేయుచున్నటువంటి క్రియలన్నీ పరలోకమందున్న తండ్రి కోరుకున్న క్రియలే. యేసుక్రీస్తు ప్రభువు పలుకుతున్న మాటలన్నీ పరమందున్న తండ్రి అనుగ్రహించిన మాటలే. యేసుక్రీస్తు ప్రభువు మాటల ద్వారా మనము పరలోకమందున్న తండ్రి ఎలా ఉంటాడో తెలుసుకోగలుగుతున్నాం. అంతే తప్ప ఏ మనిషి ఎప్పుడూ కూడా తండ్రిని చూడలేదు. ఎవ్వరూ కూడా దేవుని గూర్చి బయలుపరచడానికి అవకాశమే లేదు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే దేవుని గూర్చి తెలియజేస్తున్నారు. అనగా దేవుని మాటలు, దేవుని వాక్యమే పరమందున్న తండ్రిని గూర్చి మనకు తెలియజేస్తాయి. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వాక్యం నుండి కూడా చూడండి. ఆయన ప్రార్థనలో భాగంగా తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తూ ఇంకా ఏమంటున్నారు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వాక్యం నుండి, నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, లోకమునకు నీవు తెలియదు, నిన్ను గూర్చివారు గ్రహించలేదు. ఎన్ని మాటలను నీ కొరకు నేను ప్రకటిస్తున్నా అనేక మంది వాటిని పెడచెవిని పెడుతున్నారు, నిన్ను గూర్చివారు తెలుసుకోలేకపోతున్నారు. అబద్ధాలను అయితే నమ్ముతున్నారు, కానీ యథార్థంగా చెప్పినటువంటి మాటలను వారు తెలుసుకోలేకపోతున్నారు. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితవని వీరెరిగి ఉన్నారు. నేను నిన్ను ఎరుగుదును అని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరికే తండ్రిని గూర్చి తెలుసు. నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితవని వీరెరిగి ఉన్నారు. ఇదిగో శిష్యులకు అర్థమైంది నీవు నన్ను పంపావని. ఆ తర్వాత నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసేదని ఇంకనూ తెలియజేసేదనని చెప్పాను. ఇదిగో నీవు నాకు అనుగ్రహించిన ప్రతి సంగతిని నేను వీరితో పంచుకుంటున్నాను, వీరికి నిన్ను గూర్చి తెలియజేస్తున్నాను అని ఒక మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువు పరలోకమందున్న తండ్రిని గూర్చి లోకమునకు బయలుపరుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఒక మధ్యవర్తిగా, లేదంటే మనకు పరమందున్న తండ్రిని గూర్చి తెలిసే అవకాశమే లేదు. ఏమంటే ఇంత మంచి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించినా నేటికి చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువును ఒక మత వ్యవస్థాపకుడిగా చూస్తున్నారు. మతం అని దూరం చేసుకుంటున్నారు. కొంతమంది దేవుని మాటలను వింటున్నా మరలా అపార్థం చేసుకుంటున్నారు, దేవుని గురించి తెలుసుకోలేకపోతున్నారు. అయితే యేసు ప్రభువును తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన వారై, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారై, దేవుని గురించి నిజముగా తెలుసుకోవాలనుకునేటువంటి తృష్ణ కలిగిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్యము ద్వారా యేసుక్రీస్తు ప్రభువు దేవుని గురించి తెలుసుకునేటువంటి చక్కని అవకాశమును అనుగ్రహిస్తున్నారు. అందులో ఇప్పుడు నేనున్నాను, మీరు ఉన్నారు. దేవుని గురించి తెలుసుకునే వారిలో మనం అందరం ఉన్నాం.
అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వాక్యం నుండి కూడా మీరు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వాక్యం నుండి, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకునిన ప్రతివాడును నా యొద్దకు వచ్చును. దేవుని వాక్యాన్ని విని నేర్చుకునిన ప్రతివాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తాడు. ఎందుకంటే ముందుగా వ్రాయబడినటువంటి విషయం ఏంటి? వారందరూ దేవుని చేత బోధింపబడుదురు. ఏమండి, ఈరోజు మీరు వింటున్నటువంటి బోధ నా బోధ కాదు, నేను స్వంతంగా వ్రాసుకుని వచ్చినటువంటి నా మాటల సారాంశం కాదు. ఇది దేవుని మాటలనే మీతో పంచుకుంటున్నాను. దేవుడు ఏం చెప్పమన్నాడో దానినే మీకు తెలియజేస్తున్నాను. కనుక ఇది దేవుని బోధ, దేవుడే బోధించుచున్నాడు. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చును. నా దగ్గరకు వచ్చును అంటే యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చును. తర్వాత దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. మరలా విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు. దేవుని కుమారుడు తప్ప ఇంకెవరూ కూడా తండ్రిని చూచి ఉండలేదు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు అనగా ఎవరు? యేసుక్రీస్తు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. కనుక ప్రియులారా, మనము యథార్థమైనటువంటి సంగతులను నేర్చుకుంటున్నాము. తండ్రిని గూర్చి నిజముగా మనము గ్రహించగలుగుతున్నాము. పరలోకమందున్న దేవుని గూర్చి మనము నిజముగా తెలుసుకోగలుగుతున్నాం. అలా తెలుసుకునే అవకాశం ఎవరి ద్వారా మనకు అనుగ్రహింపబడింది? యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడింది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరొక వాక్య భాగాన్ని మనం చూడగలిగితే, దేవుని వాక్యమును దేవుడు గొప్పగా ఎంచాడు. ఎందుకంటే దేవుని వాక్యమే కదా ఆయనను గూర్చి లోకానికి తెలియచేసేది. కనుక దేవుని వాక్యము దేవుని దృష్టిలో చాలా గొప్పది. ఈ విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. 138వ కీర్తన 2వ వాక్యాన్ని మీరు చూడండి. 138వ కీర్తన 2వ వాక్యం, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుని వాక్యము గొప్పది. దేవుని వాక్యము గొప్పది. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా నివసించినటువంటి దినములు భూమి మీద తక్కువే, కొద్దిపాటివే. కానీ ఈరోజు కూడా మనము యేసుక్రీస్తు ప్రభు మన చెంతనే ఉండి మనకు బోధించుచున్నటువంటి ఆ విధానాన్ని చూడగలుగుతున్నాం. ఎలా? దేవుని వాక్యము ద్వారా. దేవుని వాక్యమే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు మనకు బోధించుచున్నారు. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుని వాక్యము ఈ ప్రపంచంలో అన్నింటికంటే గొప్పది. ఈ ప్రపంచంలో అన్నింటికంటే గొప్పది. వెండి బంగారముల కంటే, ఆస్తిపాస్తుల కంటే, భూముల కంటే, పేరు ప్రఖ్యాతల కంటే, అన్నింటికంటే దేవుని వాక్యము ఈ ప్రపంచంలో, ఈ సృష్టి అంతటిలో గొప్పది. కనుక ఆ వాక్యాన్ని సంపాదించుకోవాలి మనం. ఆ వాక్యంలో ఉన్న సారాంశాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ వాక్యపు జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఎందుకు గొప్పది అనగానే, దేవుని వాక్యము అన్నింటికంటే ఎందుకు గొప్పది అనగానే, దేవుని వాక్యమే దేవుని గూర్చి తెలియజేయుచున్నది. పరలోకమందున్న తండ్రి అయిన దేవుని గూర్చి తెలియజేయుచున్నది. ఎందుకనగా ఎవరు ఎప్పుడు దేవుని చూడలేదు. యేసుక్రీస్తు ప్రభు వారొక్కరే పరలోకమందున్న తండ్రిని గూర్చి మనకు బయలుపరుచుచున్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువే దేవుని వాక్యముగా మన చెంత ఉన్నారు. ఆ దేవుని వాక్యము ద్వారా మనము నేర్చుకోగలుగుతున్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట వ్రాయబడినటువంటి సంగతిని మనం చూద్దాం. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం నుండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. సత్యమనగా వాక్యమే. సత్యమనగా ఏమిటి? వాక్యమే. ఈ విషయానికి మీకు ఆధారం కావాలి అనుకుంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. సత్యమనగా మరలా మీరు ఏదో ఒక నిర్వచనాన్ని తీసుకుని రాకూడదు. బైబిల్ దగ్గరే
మనకు సమాధానం దొరుకుతుంది. పరిశుద్ధ గ్రంథంలోనే నిర్వచనం ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వాక్యాన్ని మీరు చూడండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యమే సత్యము. ఇప్పుడు మరలా పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం నుండి చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను. అంటే అర్థం ఏంటి? దుర్నీతి చేత సత్యమును అన్న చోట ఇప్పుడు మనం దేవుని వాక్యమును అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యమే సత్యము, సత్యం అనగా దేవుని వాక్యము. దుర్నీతి చేత కొంతమంది మనుషులు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని కాదనుకుంటున్నారు, దేవుని వాక్యాన్ని అడ్డగిస్తున్నారు. దేవుని వాక్యములో ఉన్న దేవుని గూర్చినటువంటి సంగతులను తెలుసుకోలేకపోతున్నారు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా ఎందుకలా దేవుడు కోపాన్ని చూపిస్తున్నాడు అలా దేవుని వాక్యాన్ని అడ్డగించే వారి పట్ల అని అనగా, దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ప్రియులారా, దేవుడు మనుషులకు ఇంతకంటే ఏం చేయాలి చెప్పండి? దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో దేవుడు మనుషులకు దానిని విశదపరిచాడు. దేవుని వాక్యము దగ్గరకు మనుషులు వచ్చి దేవుని వాక్యము ద్వారా దేవుని గురించి తెలుసుకోవాలి. అలాగే జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించిన దేవుని గురించి అర్థమవుతుంది. నిత్యశక్తి దేవత్వమును గూర్చి అర్థమవుతుంది. నిరక్షరాస్యులు ఉన్నారు, దేవుని వాక్యం అందుబాటులో లేనివారు ఉన్నారు. వారు సైతము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే వారికి దేవుడు అర్థమవుతున్నాడు. సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను, భూమిని, సకల చరాచర జీవకోటిని, వీటన్నిటినీ ఆలోచన చేస్తున్నప్పుడు వీటిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవుని లక్షణాలు నిత్యశక్తి, దేవత్వము, వీటిని గూర్చి ఆలోచించినప్పుడు కూడా దేవుడు అర్థమవుతాడు. ఇలా వీటిని గూర్చి ఆలోచించాలని చెప్పింది కూడా దేవుని వాక్యమే. మీకు అర్థమవుతుందా? చివరికి వచ్చేసరికి దేవుని గూర్చి పరిచయం చేసేది ఎవరు, దేవుని గూర్చి తెలియపరిచేది ఎవరు అనగానే దేవుని వాక్యమే. ఇలా ప్రకృతిలో ఉన్నటువంటి ఇదిగో జగదోత్పత్తి మొదలుకొని దేవుడు సృష్టించినటువంటి వస్తువులను మీరు ఆలోచించండి అని చెప్పినది కూడా దేవుని వాక్యమే. ఎలా ఆలోచించాలో ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథానికి దగ్గర మనం వెళ్దాం. 19వ కీర్తన 1వ వాక్యము నుండి మీరు చూడండి. 19వ కీర్తన 1వ వాక్యము నుండి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట, దేవుని గూర్చి తెలుసుకొనుట. ఎలాగో చూడండి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. దేవుని మహిమ అంటే దేవుని గొప్పతనం. దేవుని గొప్పతనాన్ని ఆకాశములు వివరిస్తున్నాయి. ఎంత సువిశాలమైనటువంటి ఆకాశమో చూడండి, కన్నులు పైకెత్తి చూచినప్పుడు. ఈ ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఇదిగో ఇది దేవుని మహిమ అంటే, ఇది దేవుని గొప్పతనం అంటే. నక్షత్ర రాసులను చూడండి, ఇది దేవుని మహిమ అంటే. దేవుని సృష్టి కార్యక్రమం ఎంత గొప్పగా ఉంటుంది అని ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంతరిక్షంలోనికి వెళ్ళిపోతే ఎన్నెన్నో నక్షత్ర మండలాలు, ఎన్నెన్నో గ్రహాలు, ఈ సూర్య కుటుంబం వంటి ఎన్నెన్నో కుటుంబాలు, ఎన్నెన్నో నక్షత్రాలు, ఎన్నెన్నో పాలపుంతలు, వీటన్నిటిని మీరు చూస్తుంటేనండి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. దేవుని చేతి పని ఇంత గొప్పది, దేవుడున్నాడు, ఆయన యొక్క గొప్ప లక్షణాలను మీరు తెలుసుకోండి అని ఈ ప్రకృతి అంతా కూడా మనుషులకు వివరిస్తుంది. అలాగే పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటికి అలాగని ఒక లిపి లేదు, ఒక భాష లేదు, వాటికి మాటలు లేవు. అయినప్పటికీ అవన్నీ కూడా వాటి యొక్క అస్తిత్వంలో, వాటి యొక్క ఉనికిలో దేవుని గూర్చి తెలుపుతూనే ఉన్నాయి. దేవుని గూర్చి నిరంతరం తెలుపుతూనే ఉన్నాయి.
మీకు అర్థమవుతుందా? కనుక జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను మీరు కాస్త బుర్రపెట్టి ఆలోచన చేస్తే కూడా దేవుడు మీకు అర్థమవుతాడు. దేవుని గురించి అవి కూడా తెలియచేయటానికి ప్రయత్నిస్తున్నాయి. మీరు దేవుని గురించి తెలుసుకోవాలి. ఇలా ప్రకృతిలో ఉన్నటువంటి జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించాలని చెప్పింది కూడా దేవుని వాక్యమే. కనుక అల్టిమేట్గా మనకు దేవుని వాక్యము దేవుని గూర్చి తెలియజేయుచున్నది. దేవుని వాక్యం అనగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు. అలాగే యోబు గ్రంథంలో కూడా ఈ విషయాన్ని గురించి ప్రస్తావించారు. ఆ మాటలను కూడా మనం ఈ సందర్భంలో చూద్దాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యం నుండి మీరు చూడండి. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యం నుండి, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. మృగములను గూర్చి ఒక్కసారి నీవు విచారించు, అంటే ఒక్కసారి ఆలోచించు, పరిశోధన చెయ్యి. పరిశోధన చేయమంటే ఏం చేస్తున్నారు? ఈ మృగం ఎలా జీవిస్తుంది, ఈ వాతావరణ పరిస్థితులకు ఎలా తట్టుకుంటుంది, వీటి యొక్క సంతానం ఎలా ఉత్పత్తి అవుతుంది, వీటి ఆహారం ఏంటి, ఇటువంటివి చూస్తున్నారు తప్ప ఇదిగో ఈ మృగాలను, ఈ జాతులను ఆయా ప్రాంతాలలో ఈ విధంగా మనుగడ కొనసాగించాలని వీటికి నిర్ణయించినది ఎవరు, వీటికి ఆహారాన్ని దయచేస్తున్నది ఎవరు, ఈ చక్రాన్ని తిప్పుతున్నది ఎవరు, వీటిని ఈ విధంగా సృష్టించింది ఎవరు అని ఆలోచన చేయగలిగితే వెంటనే దేవుడు గుర్తొస్తాడు. దేవుడు వారి ఆలోచనలోనికి వచ్చేస్తాడు. అందుచేతనే మృగములను విచారించు, ఆకాశ పక్షులను విచారించు. ఆకాశ పక్షులను నీవు విచారించు. కొన్ని జాతుల పక్షులు వలస వెళుతూ ఉంటాయి. ఏ ప్రాంతం నుండి అవి ఏ కాలంలో ఏ ప్రాంతానికి వలస వెళ్ళాలో అక్కడికే సరిగ్గా వలస వెళతాయి. వాటికి దిశానిర్దేశం చేస్తున్నది ఎవరు? ఆ సమయానికి వాటిని బయలుదేరమని చెబుతున్నది ఎవరు? మరలా ఆ ప్రాంతంలో కొంతకాలం ఉండి తిరిగి అక్కడ ఆ కాలము ముగియగానే మరలా వలస పక్షులన్నీ కూడా తమ గూటికి చేరుకుంటాయి. ఈ విధముగా మీరు ఆకాశ పక్షులను గూర్చి విచారిస్తున్నప్పుడు మీకు దేవుడు అర్థమవుతాడు. దేవుడే వీటన్నిటినీ సృష్టించాడు, ఈ విధముగా కొనసాగిస్తున్నాడు అని మీకు అర్థమవుతుంది. అలాగే భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. భూమిని గూర్చి ధ్యానిస్తే అబ్బో ఎంతో గొప్పదైనటువంటి జ్ఞానమును నీవు పొందవచ్చు. ఎన్నో గొప్ప గొప్ప సంగతులను దేవుని గూర్చి నీవు నేర్చుకోవచ్చు. భూమిని గూర్చి ధ్యానిస్తే, భూమండలాన్ని గూర్చి నీవు ధ్యానిస్తే భూమిలో ఉన్నటువంటి ఎన్నెన్నో పదార్థాలు, ఎన్నెన్నో శక్తులు, వీటన్నింటినీ నీవు ఆలోచన చేస్తే నీకు దేవుడు అర్థమవుతాడు. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ, తన యొక్క కక్షలను పూర్తి చేసుకుంటూ, తన మార్గములో అది ప్రయాణం చేస్తూ దేవుని మాటకు లోబడి అది ఉండటం, ఈ విషయాలన్నిటినీ కూడా మీరు ధ్యానించినప్పుడు భూమి కూడా మీకు దేవుని గూర్చి బోధిస్తుంది. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. ఎన్నెన్నో రకాలైనటువంటి చేపలు, వాటి ఆహారాలు, వాటి గమనాగమనాలు, ఇవన్నీ కూడా దేవుని వలన సృష్టింపబడ్డాయి, దేవుని గూర్చి మీకు నేర్పిస్తున్నాయి. చూడండి క్రింది మాటలలో అందుకే ఆ మాటను తెలియజేశారు. వీటి అన్నిటిని బట్టి యోచించుకొనని ఎడల, వీటన్నిటిని బట్టి నీవు యోచించుకొనని ఎడల, ఒక మృగాన్ని కానీ, లేక పక్షిని కానీ, భూమిని కానీ, చేపను కానీ, వీటన్నిటిని నీవు ధ్యానిస్తూ, వాటిని విచారిస్తూ నీవు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, వీటి అన్నిటిని బట్టి యోచించుకొనని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసనని తెలుసుకొనలేని వాడెవడు? దేవుని హస్తము వీటిని కలుగజేసను అని తెలుసుకొనలేని వాడెవడు అని ఇక్కడ వ్రాయబడింది. ఈ విషయాన్ని కూడా దేవుని వాక్యమే తెలియజేసింది. కనుక టోటల్గా ఈ మానవ ప్రపంచానికి దేవుని గూర్చి తెలియజెప్పేవారు ఎవరైనా ఉన్నారు అంటే దేవుని వాక్యమే ఉన్నది. దేవుని వాక్యం అనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే. దేవుని వాక్యము మనకు తెలియజేస్తోంది. ఎలా దేవుని గూర్చి మనం తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని దేవుని వాక్యము తెలియజేస్తోంది. కనుక ప్రియులారా, దేవుని వాక్యము అన్నింటికంటే మిన్నయైనది, అన్నింటికంటే గొప్పది. అందుచేతనే దేవుడు నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు అని కీర్తనల్లో వ్రాయబడినట్టుగా దేవుని మాటలను గొప్ప చేశాడు.
దేవుని దృష్టిలో ఏదైతే గొప్పదో దానినే మన దృష్టిలో కూడా గొప్పదిగా ఎంచుకుంటూ దేవుని వాక్యమునకు తలదించుతూ దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ దేవుని చిత్తమును నెరవేర్చుచు దేవుని గురించి పరిపూర్ణముగా దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకొని బ్రతకగలిగితే మన జీవితం యేసుక్రీస్తు ప్రభువులో నిత్యత్వానికి అంగీకరింపబడుతుంది. కనుక మీరందరూ కూడా తగు నిర్ణయాలు తీసుకొని దేవుని వాక్యమును బట్టి ఇక మీదట మీరు జీవిస్తారని, దేవుని వాక్యపు వెలుగులో నడుచుకుంటారని హృదయపూర్వకంగా ఆశిస్తూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి ఈ పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయన, ఏ మనుష్యుడు ఎప్పుడునూ మిమ్మల్ని చూచి ఉండలేదు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే మిమ్మల్ని గూర్చి మాకు తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని వాక్యముగా మాకు కనిపించుచున్నప్పుడు ఆ వాక్యమును పసిబాలురమైనటువంటి మాకు మీరు అనుగ్రహించి వాక్యము ద్వారా మిమ్మల్ని గూర్చినటువంటి గొప్ప సంగతులను, మరుగైన సంగతులను, లోకము ఎరుగని సంగతులను మీరు మాకు బోధించారు. తండ్రి, మిమ్మల్ని గూర్చి వాక్యము ద్వారా మేము తెలుసుకున్న ప్రతి సంగతిని మా హృదయమందు భద్రము చేసుకున్న వారమై మీ చిత్తానుసారముగా బ్రతికే భాగ్యమును మాకు అనుగ్రహించండి. మీ కృపలో మీ సహాయము చేత తండ్రి మమ్మను దీవించమని మిమ్మల్ని వేడుకుంటూ అపవాది యొక్క శోధనల నుండి, కీడు నుండి మమ్మను తప్పించి తండ్రి వాక్యానుసారముగా బ్రతికే బ్రతుకులో తండ్రి మీ చల్లని చూపును మా మీద అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ నిత్యత్వము చేరుకునేంత వరకు మీ సహాయము చేత మేము నడిపింపబడగలిగే భాగ్యము నిమ్మని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.